డియర్ యూజర్, బుక్ యూఆర్ఎల్ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ వర్క్తో వచ్చింది. ఇప్పుడు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా వర్క్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. మీరు మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేసి బుక్ యూఆర్ఎల్ క్యాపిటల్ బి స్మాల్ ఓ స్మాల్ కే స్పేస్ క్యాపిటల్ యు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎల్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు www.bookurl.info అని కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయగానే బుక్ యూఆర్ఎల్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఆల్ ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేస్తే క్రింద బాటంలో మీకు WFH అనే బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ సైన్ ఇన్ పేజీ కనిపిస్తుంది. ఇది ఏంటి అంటే, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీరు డైరెక్ట్గా ఇందులో మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం యూజర్స్ అవుతే పైన మెనూ పైన క్లిక్ చేసి సైన్ అప్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇవేవి కూడా ఎడిట్ చేసే ఆప్షన్ మీకు ఉండదు మళ్ళీ. కాబట్టి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. మీరు ఏదైతే మొబైల్ నుండి రిజిస్టర్ చేస్తున్నారో అదే మొబైల్లో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉండేలా చూసుకోండి. మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు బుక్ యూఆర్ఎల్ వాళ్ళది అఫీషియల్ యాప్ ఏపీకే లింక్ క్రింద డిస్ప్లే అవుతుంది. బుక్ యూఆర్ఎల్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాప్ అనేది ప్లేస్టోర్లో లేదు. కాబట్టి మీరు కంపల్సరీగా కనిపించే లింక్ పైన మాత్రమే క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది బుక్ యూఆర్ఎల్ అఫీషియల్ యాప్ కాబట్టి ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు. మీరు డౌన్లోడ్ ఏపీకే పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓపెన్ అని క్లిక్ చేస్తే మీకు యాప్ యొక్క పర్మిషన్స్ అడుగుతుంది. అన్నింటికి అలో పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ కనిపిస్తుంది. అందులో కిందికి వస్తే WFH అనే యాప్ ఉంటుంది. అక్కడ మీరు అడిగిన పర్మిషన్స్కి అలో క్లిక్ చేసి అలో డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ పైన ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మీకు అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్డేట్ పైన క్లిక్ చేసి మళ్ళీ అలో ఫ్రమ్ అదర్ యాప్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు లాగిన్ పేజీ వస్తుంది. ఇందులో మీ మొబైల్ నంబర్ అండ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్తో మీరు లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసి మీరు వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు సేమ్ మొబైల్ నుండి వర్క్ చేస్తున్నారా, అదర్ మొబైల్ నుండి వర్క్ చేస్తున్నారా అనే ఆప్షన్ అడుగుతుంది. సేమ్ మొబైల్ పైన క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు స్టార్ట్ కాలింగ్ అని డిస్ప్లే అవుతూ మీ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయాలి.
మీకు ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్ కాల్ వస్తుంది. మీరు ఆ కాల్ లిఫ్ట్ చేయాలి మరియు అవతలి వారికి కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్ కాల్ వెళ్తుంది. ఇందులో ఎక్కడ కూడా మీ నంబర్ అవతల వారికి, అవతలి వారి నంబర్ మీకు తెలియదు. మీరు చేయవలసిన పనియల్లా మీరు స్టార్ట్ క్లికింగ్ పైన క్లిక్ చేయగానే అవతలి వారు ఫోన్ లిఫ్ట్ చేస్తే, హలో సార్, మేము జిఎస్టీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము. మీరు మీ కంపెనీ జిఎస్టీ ఫైల్ చేశారా సార్ అని అడగాలి. ఒకవేళ వారు జిఎస్టీ ఫైల్ చేశాము అంటే మంత్లీ చేశారా లేదా క్వార్టర్లీ చేస్తున్నారా సార్ అని అడగాలి. ఒకవేళ మంత్లీ ఆర్ క్వార్టర్లీ చేస్తాం అని అంటే అప్పుడు మీరే చేస్తారా సార్ లేదా సిఏ చేస్తున్నారా అని అడగాలి. సిఏ చేస్తున్నారు అంటే సరే సార్, మేము కూడా సేమ్ సర్వీసెస్ ఇస్తున్నాము, మీకు మీ సిఏ కంటే తక్కువ మనీకే చేస్తాము, ఒకసారి మీరు మా టీంతో మాట్లాడండి సార్. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు మీ సిఏ గారితోనే జిఎస్టీ ఫైల్ చేయించుకోవచ్చు. లేదు మీకు అమౌంట్ తగ్గినట్టు అనిపిస్తే మా టీం మీ జిఎస్టీ ఫైల్ చేస్తారు సార్ ఇక్కడ నుంచి అని చెప్పాలి. ఒకవేళ సిఏ లేడు, నేనే చేసుకుంటున్నా అంటే సరే సార్, మీకు ఇంకా జిఎస్టీ ఫైల్ చేయటంలో ఏమైనా సహాయం కావాలంటే మా టీం కాల్ చేస్తుంది, మాట్లాడండి అని అడగండి. ఒకవేళ అతను హెల్ప్ కావాలి అంటే సరే సార్, మా టెక్నికల్ టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారు అని కాల్ కట్ చేయాలి. మీరు కాల్ కట్ చేయగానే మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది. ఇక్కడ మీరు మీతో మాట్లాడిన వ్యక్తి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫస్ట్ సెలెక్ట్ రిమార్క్ స్టేటస్లో ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్, స్ట్రాంగ్ ఫాలో అప్, కాల్ నాట్ రిసీవ్డ్, కాల్ బ్యాక్ లేటర్ అని నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఒకవేళ హెల్ప్ కావాలి అని అవతలి వారు చెప్తే ఇంట్రెస్టెడ్ అని, హెల్ప్ వద్దు అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని, తరువాత కాల్ చేయండి అంటే కాల్ బ్యాక్ లేటర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ సర్వీస్ వచ్చేసి జిఎస్టీ ఫైలింగ్ పైన క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ వచ్చి రిమార్క్. ఇందులో మీరు మాట్లాడిన వ్యక్తి ఇంట్రెస్టెడ్ అంటే పైన ఇంట్రెస్టెడ్ సెలెక్ట్ చేసి కింద రిమార్క్స్లో ఎస్ అని రాయాలి. ఒకవేళ మీరు మాట్లాడిన వ్యక్తి నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటే పైన నాట్ ఇంట్రెస్టెడ్ అని సెలెక్ట్ చేసి కింద నో అని టైప్ చేయాలి. ఒకవేళ మీరు మాట్లాడిన వ్యక్తి కాల్ బ్యాక్ లేటర్ అని అంటే మీరు పైన కాల్ బ్యాక్ లేటర్ సెలెక్ట్ చేసుకొని క్రింద రిమార్క్స్లో కాల్ బ్యాక్ లేటర్ అని టైప్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఒక కాల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ అవతల వ్యక్తి మీరు కాల్ చేసి జిఎస్టీ ఫైల్ చేస్తున్నారా అని అడిగినప్పుడు మేము జిఎస్టీ ఫైల్ చేయలేదు, మా కంపెనీ లాసెస్లో ఉంది అని అంటే మీరు మీ కంపెనీ లాసెస్లో ఉన్నా ప్రాఫిట్స్ రాకున్నా జీరో ఫైలింగ్ చేయాలి. మీరు జీరో ఫైలింగ్ కూడా చేయకపోతే మీకు ప్రతిరోజు 50 రూపాయల ఫైన్ పడుతుంది. మళ్ళీ మీరు వేరే కంపెనీ పెట్టుకున్న ఈ జిఎస్టీ అడ్డంకిగా మారుతుంది. లేదు అంటే అనవసరంగా ఫైల్ కట్టాలి అని చెప్పాలి. మీకు జీరో ఫైలింగ్కి అయినా హెల్ప్ కావాలి అంటే మా హెల్ప్ లైన్ టీం కాల్ చేస్తుంది సార్, ఒక్కసారి మాట్లాడండి అని చెప్పాలి. తాను ఓకే అంటే కాల్ కట్ చేసి ఫీడ్బ్యాక్లో
పైన ఇంట్రెస్టెడ్ అని సెలెక్ట్ చేసి కింద ఎస్ అని టైప్ చేయాలి. ఒకవేళ తాను వద్దు అంటే ఫీడ్బ్యాక్లో పైన నాట్ ఇంట్రెస్టెడ్ అని సెలెక్ట్ చేసి కింద నో అని రిమార్క్స్ రాయాలి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్, ఒకవేళ వాళ్ళు మేము జిఎస్టీ ఫైల్ చేయము, మీరు ఎవరు, మీ కంపెనీ ఎక్కడుంది అని అంటే మేము జిఎస్టీ సెంట్రల్ ఆఫీస్ హెల్ప్లైన్ టీం నుంచి కాల్ చేస్తున్నాము, మీరు జిఎస్టీ ఫైల్ చేయట్లేదనే మీకు కాల్ చేశాము, మీరు ఎవరైతే కన్సర్న్ వ్యక్తి ఉన్నారో వాళ్లకు ఫోన్ ఇవ్వండి అని అడగాలి. వాళ్ళు ఇంకా అసలు మేము ఫైల్ చేయము, మీకెందుకు చెప్పాలి అని లేదా కోపంగా ఏమైనా మాట్లాడినా కాల్ కట్ చేసి వాళ్ళు ఏమన్నారో దాన్ని ఫీడ్బ్యాక్లో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు మినిమం 20 సెకండ్స్ కాల్ మాట్లాడాలి. రెండవది, వాళ్ళు ఇంట్రెస్టెడ్ అంటే మాత్రమే ఇంట్రెస్టెడ్ అని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. నాట్ ఇంట్రెస్టెడ్ అన్నా కూడా ఇంట్రెస్టెడ్ పెడితేనే డబ్బులు వస్తాయేమో అన్న ఉద్దేశంతో ఫాల్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వద్దు. రెండవది, 19 సెకండ్స్ మాట్లాడినా కూడా మీకు అమౌంట్ రాదు. మినిమం 20 సెకండ్స్ అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు మాట్లాడాలి. అప్పుడే మీకు మీ డాష్బోర్డ్లో మీ రిపోర్ట్స్లో 2 రూపీస్ యాడ్ అవుతాయి. అది కూడా మీరు కాల్ కట్ చేసి ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసిన తర్వాత 5 మినిట్స్కి అప్డేట్ అవుతుంది. మరియు బ్యాంక్ అకౌంట్ అడిషన్ అది ఆప్షన్ కూడా మీకు తొందరలోనే మీ డాష్బోర్డ్లో వస్తుంది. దాంతోపాటు ఆటోమేటిక్గా మీకే పేఅవుట్ అనే ఆప్షన్, మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్కి మీకు మీరే పంపించుకునే ఆప్షన్ కూడా తొందరలోనే మీ డాష్బోర్డ్లో డిస్ప్లేకి పెడతాము. ఈరోజు నుండి రిపోర్ట్స్ పేజీ కూడా ఓపెన్ అవుతుంది. మీరు దానికోసం మీ సైన్ ఇన్ పేజీకి వెళ్ళి మీ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు గో టు వర్క్ రిపోర్ట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఫ్రమ్ డేట్ టు డేట్ 2 ఇచ్చి మీరు ఫెచ్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు టోటల్ క్రెడిట్ అమౌంట్ మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.